హాయ్ ఫ్రెండ్స్, మే జూన్ నెల వచ్చింది. వర్షాకాలం ప్రారంభమైంది. ప్రకృతి ప్రేమికులకు, మొక్కలు నాటాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకు వారి కోసమే ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నాను. దాని పేరే సీడ్ బాల్స్, విత్తన బంతులు తయారీ ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి ఎంతో ప్రాచీనమైన పద్ధతి. విత్తన బంతులు తయారీ అనేది మనం చెప్పేదేం కాదు. ఇది పురాతనమైన పద్ధతి. ఈ పద్ధతిలో విత్తనాలను పూర్వీకులు నిల్వ చేసేవారు, విత్తనాలు విత్తేవారు. ప్రకృతిని వేగంగా పచ్చదనాన్ని పెంచుతుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది, ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ విత్తన బంతులతో మనం సహసిద్ధంగా ఒక అడవినే సృష్టించవచ్చు. అలాంటి గొప్ప సంకల్పం ఉన్న ఈ పని ఇది, విత్తన బంతుల తయారీ. ఈ విత్తన బంతుల తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఎర్రమట్టి లేదా బంకమట్టి, పశువుల ఎరువు, బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్, కొద్దిగా ఇసుక, కొద్దిగా బొగ్గు పొడి. ఇసుక అనేది అంత కంపల్సరీ ఏం కాదు. అవి ఉంటే వాడుకోవచ్చు, అవి అందుబాటులో లేకపోతే వాడకుండానే తయారు చేయొచ్చు. మొదట మట్టిని తీసుకొని ఆ మట్టిలో కొద్దిగా పశువుల ఎరువును కలుపుకొని, ఇసుక ఉంటే ఇసుక కలుపుకొని, కొద్దిగా నీరు పోసి, మరీ ఎక్కువగా పిసకకుండా మనం చపాతీని ఎలా పిసుకుతామో అలా ముద్దలాగా పిసికి పెట్టుకోవాలి. ముద్దలాగా పిసికి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న ఉంటలుగా మార్చుకోవాలి. ఆ ఉంటలుగా మార్చుకున్న దాన్ని మనం చపాతీ ఎలాగ ఒత్తుతామో అలా ఒత్తి, దాంట్లో మనకు విత్తనాల సైజును బట్టి ఉంటలు తయారు చేసుకోవాలి. మనం ఏ విత్తనం దాంట్లో గుచ్చి, ఆ ముద్దలో గుచ్చి దాన్ని బాగా ఉంటలాగా తయారు చేసి నీడ ప్రదేశంలో 5-6 గంటలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక చోట నిల్వ చేసుకోవాలి. మట్టిని పాదిలా చేసుకోవాలి. ఈ పాదిలో నీరు పోయాలి. ఇప్పుడు దీని తర్వాత దీంట్లో పశువుల ఎరువు, అది కంపోస్ట్ పోయి ఇంకా ఇది ఎరువు, పశువుల ఎరువు. ఈ పశువుల ఎరువు ఇప్పుడు దీంట్లో కలిసింది. మట్టి, పశువుల ఎరువు కలిసినాయి. మూడోది ఇసుక కొద్దిగా దీంట్లో దోసెడతాయి. ఇసుక ఉండటం వల్ల ఇసుక అనేది నీటిని నిల్వ ఉంచుద్ది. ఈ కంపోస్టు, మట్టి, ఇసుక, ఈ మిశ్రమం విత్తనానికి సెక్యూరిటీని ఇస్తుంది. విత్తనాన్ని పశువులు అలాంటి మనం ఇసిరేసినప్పుడు అడవి లేదా ఖాళీ ప్రదేశాల్లో వీటిని మనం విసిరేసినప్పుడు ఇవి వర్షం పడేదాకా, తేమ అంది మొక్క మొలకెత్తేదాకా సెక్యూరిటీ ఇస్తుంది. దాన్ని ఎటువంటి పశువులు అలాంటివి తినకుండా ఉంటాయి. ప్లస్ వర్షం పడగానే, తేమ అందగానే, అందిన తేమతో మొక్క మొలకెత్తి వేరు భూమిలోకి పోయేదాకా ఈ కంపోస్ట్ అనేది ఆ విత్తనానికి, ఆ చిన్న మొక్కకు బలాన్ని ఇస్తుంది. కంపోస్ట్. దీనిలో విత్తనం ఎలా పెట్టాలో చూపిస్తాను. మనం చపాతీ ఎలా పిసకటానికి ఎలా పిండిని తయారు చేసుకుంటామో అలా మట్టిని తయారు చేసుకోవాలి. ఇది తయారైన మట్టి నుంచి ఉండలా చేసుకొని అది అలా చేసుకోవాలి. అలా చేసుకొని ఇప్పుడు విత్తనాన్ని గుచ్చుతున్నాం. చూడండి, ఒకే విత్తనం వేయకూడదు. 2 లేదా 3 లేదా 4 ఒకే రకం విత్తనాలు, 4 లేదా 3 రకాల విత్తనాలు వేస్తే మంచిది. ఒకటి మొలకెత్తి పెరగలేకపోయినా ఇంకొకటైనా మొలకెత్తి అదైనా పెరుగుద్ది. అందుకని నేను ఒక బాల్లో 3 విత్తనాలు పెట్టాను. విత్తనాలు పెట్టి దీన్ని అలా గుండ్రంగా తయారు చేసుకోవాలి. ఈ తయారైన విత్తన బంతిని 1 లేదా 2 రోజులు ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు, కేవలం నీడలో మాత్రమే ఆరబెట్టాలి. ఆరిన బంతిని ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు మనం ఖాళీ ప్రదేశాల్లో వదిలేయడమే. ఖాళీ ప్రదేశాల్లో వదిలేస్తే అవే మొలకెత్తి మహావృక్షాలు అవుతాయి. ఒక్క బంతిలో 3 రకాల విత్తనాలు, 1 2 3 రకాల విత్తనాలు. 3 రకాల విత్తనాలతో విత్తన బంతిని తయారు చేసాం. విత్తనానికి సెక్యూరిటీ ఇస్తుంది. ప్లస్ దీనికి
ఈ తేమ ఉన్నప్పుడే దీనికి కొద్దిగా యాష్ ఉంటే యాడ్ చేస్తే మంచిది. యాష్లో కలిపి అక్కడ పెట్టేస్తే ఇంకా పశువులు కూడా తినవు. యాష్ దీంతో కలిపితే ఇదిగో ఇది అంత కంపల్సరీ ఏం కాదు, ఉంటే అవకాశం ఉంటే ఈ బూడిదలో కలుపుకుంటే దీని పశువులు తినకుండా ఉంటాయి. యాష్ ఉండటం వల్ల ఎటువంటి పురుగులు అనేది వాటి దగ్గరికి రావు, ఆ బంతి దగ్గరికి రావు. బల్క్లో తయారు చేయాలి, వేలాదిగా విత్తన బంతులు తయారు చేయాలనుకున్నప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక పెద్ద పాదిలాగా తయారు చేసుకొని ఆ పాదిలో మనకు కావాల్సినంత పశువుల ఎరువును కలుపుకొని నీళ్లు పోసి బాగా కాళ్ళతో తొక్కి బాగా మట్టి, ఇసుక, కంపోస్టు అంతా బాగా కలిసిన తర్వాత మనం ఆ విత్తనాలని పూర్తిగా విత్తనాలు మొత్తం దాంట్లో చల్లేసి ఆ చల్లిన మిశ్రమాన్ని కూడా మళ్ళా కలయి తిప్పుకొని బాగా 4-5 రౌండ్లు కలయి తిప్పుకున్న తర్వాత ఇంకేం చేయాలంటే చిన్న చిన్న ఉంటలుగా తయారు చేసి ఆ మట్టిని ఉంటలుగా తయారు చేసి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఆ బంతుల్లోకి విత్తనాలు వచ్చేస్తాయి. అది ఇంకా బల్క్లో తయారు చేయాలనుకున్నప్పుడు చాలా సులభమైన పద్ధతి అది. బల్క్లో తయారు చేయాలనుకున్న వాళ్ళు ఆ పద్ధతిలో కూడా తయారు చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. చివరిగా మనం తయారు చేసిన సీడ్ బాల్స్ విత్తన బంతులు అయితే ఇలా వచ్చాయి. ఇలాంటి విత్తన బంతులు మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.